ఎక్కడున్నాను తెలుసా? ఇండియా గేట్. ఇండియా గేట్ దగ్గర అయితే వచ్చేసాం. అదేంటి బ్రో నిన్న స్నోలో ఆరెంజ్ లో ఉన్నావు, సడన్ గా ఇండియా గేట్ ఏంటి అంటారా? రాత్రి చాలా అంటే చాలా ఫాస్ట్ గా మనాలికి వచ్చి మనాలిలో బైక్స్ ఇచ్చేసి అడ్వాన్స్ రిటర్న్ తీసుకొని ఇంకా మనాలి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ ఓల్వో అప్పటికప్పుడు మాట్లాడుకొని ఎక్కితే మార్నింగ్ 5:30కి ఢిల్లీలో వచ్చి పడేసాడు. ఢిల్లీలో తెచ్చి పడేశాడు అనమాట. ఇంకా సరే అని చెప్పి ఇండియా గేట్ చూద్దామని వచ్చాను రెడీ అయ్యి. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెడ్ ఫోర్ట్ అనుకుంటున్నాను. అది కూడా చూసేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బ్యాక్ టు నెల్లూరు. ఈరోజుకి ఇదన్నమాట. మొత్తం చూడండి, అసలు అందరూ చూడ్డానికంటే ఫోటోలు తీసుకోవడానికి అయితే ఎక్కువ వచ్చారు. టోటల్ నిండిపోయి ఉందన్నమాట. గాంధీ జయంతి ఎఫెక్ట్ చాలా ఉంది. చూడండి అసలు బ్యాక్గ్రౌండ్ కలర్ఫుల్ అదన్నమాట సంగతి. ఇంకేమైతే వస్తా ఉండండి. ఆటోలో కూర్చోండి ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. గాంధీ జయంతి దెబ్బ, రోడ్లన్నీ ఖాళీ. అదే మరీ అంత ఖాళీ ఎన్నో మాదిరిగా ఉన్నాయి. చందనీ చౌక్ వెనకాల ఎర్రకోట. నేను ఏదో అనుకుని వచ్చా, ఇక్కడ ఏదో అయ్యింది. బేస్కెట్ అసలు ఎంత మంది ఉన్నారు. బేస్కెట్ కాదు, ఫుల్ రష్. చాందనీ చౌక్ అంతా రష్ ఉంది. ఎర్రకోట చాందనీ చౌక్ లో టెంపుల్ అనమాట. ఎప్పుడో 2017లో ఒకసారి వచ్చాను, మళ్ళీ 2023 ఆఫ్టర్ లిటరల్లీ 6 years తర్వాత వస్తున్నాను ఇక్కడికి. చాందనీ చౌక్, న్యూఢిల్లీ. ఎర్రకోట ఎదురుగానే ఉంటది. ఫోన్లు జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి, లేదంటే అస్సాం. నౌ వి ఆర్ ఎట్ ఢిల్లీ జామా మసీద్. చాందనీ చౌక్ దగ్గరే ఉంటుంది. చాలా ఫేమస్ మసీద్ అనమాట. చూడండి అసలు వ్యూ. దీనికి టోటల్ 4 to 5 గేట్స్ ఉన్నాయి. మనం గేట్ నెంబర్ 1 దగ్గర నుండి అయితే నేను వచ్చాను. అలా చాందనీ చౌక్ లో వెళ్తూ జస్ట్ ఒక ఫోటో తీసుకున్నామని. ఓకే, దట్స్ ఇట్ అనమాట. జామా మసీద్ అనమాట ఢిల్లీలో. వ్యూ ఫ్రమ్ ది గేట్ 1. ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. అంత సీరియస్ ట్రిప్ అయిపోయింది. రేపు నుండి వర్క్ చేయాలనే బాధలో ఉన్నాడు అనమాట. ఏం చేస్తాం, ఏం చేయలేము రా ఉంది. సరే వ్యూ చూసేయండి. యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ చాందనీ చౌక్ దగ్గర నుండి బిర్యానీ తినడానికి ఒక రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళాము అనమాట. అక్కడ తినేసి ఎట్లా దిగుతుంటే ఫోన్ అయితే కింద పడిపోయింది, పగిలిపోయింది అనుకున్నా, బట్ స్క్రీన్ కట్ ఒకటి అయ్యింది. దాని తర్వాత ఇంకా ఆటో బుక్ చేసుకొని నేరుగా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. రూమ్కి వెళ్ళిపోయి నిద్రపోతే ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా, ఫుల్ అంటే ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా పడుకొని ఇప్పుడు లేసాం అనమాట. లేచి గబగబా బ్యాగ్ సర్దుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తూ ఉన్నాం. వచ్చేసాం చూడండి, ఇంకా కొంచెం దూరం అయ్యారు. నౌ వి ఆర్ ఎట్ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. కూర్చొని వెళ్తా ఉన్నాం లాంజ్లో కూర్చొని. మా ఫ్లైట్కి ఇంకా 3 hours ఉంది. నైట్ 1:30కి ఫ్లైట్ అయితే 10 o'clock తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో కూర్చోబెట్టాడు వంశీ. అది మా వాడి డెడికేషన్. అట్లా ఉంటుంది. లాంచ్ ఉండొచ్చు, ఫుడ్ సెక్షన్, డ్రింక్ సెక్షన్, ఏ సెక్షన్ కావాలంటే ఆ సెక్షన్స్ ఉన్నాయి చుట్టూరు. వెనకాల మన ఫ్లైట్ ఎన్నింటికి ఏంటి ఏ గేట్ కాడికి వస్తుంది అని చెప్పిస్తాడు.
సో చూసుకుంటూ ఉండాలి. ప్రస్తుతానికి అయితే కూర్చొని ఇంకా ఆ కేక్ అదేదో కోక్ తాగుతూ తింటున్నాను. అదే మెల్లగా కొంచెం కొంచెం వేద్దాం, ఇంకా 3 hours ఉంది కదా, అదనమాట సంగతి. ఇంకేమైతే ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి జామ్. టైం నైట్ 1 అవుతుంది. లాంచ్ లో చూడండి అసలు ఎంత మంది ఉన్నారంటే, నైట్ 1 o'clock ఎంత మంది ఉన్నారు. స్టిల్ ఈటింగ్ అనమాట. మా ఫ్లైట్ అయితే 2 o'clockకి. సో ఇంకా 1 hour ఉంది. సో హాఫ్ అన్ అవర్ లో బోర్డింగ్ క్లోజ్ అయిపోద్ది. సో ఇంకా వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కేద్దాం. చూడండి ఎంత మంది ఉన్నారు. ఢిల్లీ లాంచ్ లో అన్నమాట. దట్ ఈస్ ద హ్యాపెనింగ్ అదనమాట. గేట్ నెంబర్ 25 ఇచ్చాడు అనమాట. అక్కడికి వచ్చాను. చూడండి ఎంత మంది ఉన్నారు. అందరూ హైదరాబాద్కి వెళ్ళేవాళ్ళే అనమాట. ఇక్కడ నుండి బస్సు ఎక్కేసి ఫ్లైట్ లోకి వెళ్ళిపోతాం. సో ఈ టైప్ బస్సెస్ ఉన్నాయన్నమాట. ఈ బస్సు ఎక్కామంటే నేరుగా ఫ్లైట్ ముందు తీసుకెళ్ళి ఆపుద్ది. ఇదండి ఈ టైప్ బస్సులు చాలా అంటే చాలా బస్సులు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ బస్సు ఎక్కుతున్నాం. ఫ్లైట్లు చూసారు కదా, ఇది లైన్లో ఆర్టీసీ బస్సులు పెట్టినట్టు పెట్టున్నారు. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తాడు అనమాట. చూడండి బస్ మొత్తం ఇలా ఇలా ఉంది లోపల. ఇది ఎక్కామంటే నేరుగా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోయేది. Ladies and gentlemen, boys and girls, for your safety, firmly hold on to the handrails and secure accompany children with care while the coach is in motion. We hope you have a pleasant flight. Thank you for choosing to fly with us. Hope to see you soon. ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అనిపిస్తుంది కదా, ఇదే అనమాట మన ఫ్లైట్ హైదరాబాద్కి. సో మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేద్దాం. సైడ్ నుండి పైకి ఎక్కుతున్నాం. ఫ్లైట్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోయేది. మాస్టర్ మా వంశీకి ఒక డౌట్ వచ్చింది. ఇక్కడ చాలా ఫ్లైట్స్ ఉన్నాయి కదా, అంటే ఆ ఫ్లైట్ ఉంది, మన ఫ్లైట్ ఉంది. రెండింటికి బస్ నెంబర్లు లేవు. బస్ నెంబర్ లాగా ఫ్లైట్ నెంబర్లు రాసిలేవు అనమాట. ఈ ఫ్లైట్ బదులు ఆ ఫ్లైట్ ఎక్కిస్తే పరిస్థితి ఏంటంటారు? ఏముంది, వేరే సిటీలో ల్యాండ్ అవుతాం అంతేగా. ఫ్లైట్ లోకి వెళ్ళిపోదాం. ఫ్లైట్ లోకి అయితే వచ్చేసాం. సీట్ చూస్తాను. రాత్రి ఏం కనబడతాను. విండో సీట్ బుక్ చేసాం. చూడాలి. లెట్స్ ఫ్లై. మిడిల్లో వచ్చిందనమాట. బాయ్ బాయ్ ఢిల్లీ. ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోతున్నాం అనమాట. అయ్యో ఢిల్లీ వదిలేసి వెళ్ళిపోయాం. ఫైనల్లీ వీఆర్ ఎట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. ఢిల్లీ నుండి ఫ్లైట్ అయితే దిగేసాం హైదరాబాద్లో. వంశీ హైదరాబాద్లో 2 days 3 days ఉండి వస్తాడంట. సో తను వెళ్ళిపోయాడు. ఇంకా మనకి హైదరాబాద్లో పెద్ద పీకి పనులేం లేవు. సో నేను డైరెక్ట్ తిరుపతికి మళ్ళీ ఇంకో ఫ్లైట్ బుక్ చేశాను ఇప్పుడే. సో లిటరలీ 4 o'clockకి దింపింది ఈ ఫ్లైట్కి. ఇంకా లైక్ చెక్ ఇన్ బ్యాగ్ వచ్చేసరికి నరకం. 30 to 40 minutes పట్టింది చెక్ ఇన్ బ్యాగ్ రావడానికి. ఇంకా తీసుకొని తొందరగా పరిగెత్తి ఫైనల్లీ చెక్ ఇన్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇప్పుడే సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. గేట్ నెంబర్ 108 అంట తిరుపతికి. సో ఇప్పుడు 6:10కి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది బోర్డింగ్ క్లోజ్ అవడానికి. సో 6:10కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కితే 7 కల్లా తిరుపతిలో ఉంటా. అక్కడ నుండి గట్టి కొడితే 3 hours నెల్లూరు వచ్చేసా. ట్రిప్ అలా కంప్లీట్ అయిందనమాట. అయినా ఇంటిని ఎన్ని డేస్ వదిలిపెట్టాను మన వల్ల కాదులే. అందుకే ఫ్లైట్ టికెట్ వెంటనే బుక్ చేసేసాను హైదరాబాద్ నుండి. అదన్నమాట సంగతి. ఇంతటితో హైదరాబాద్ ఎయిర్పోర్ట్స్ కథ. మీట్ యూ ఇన్ తిరుపతి అన్నమాట. ఫ్లైట్ తిరుపతికి అలియన్స్ చేశాను. ఏమో ఇట్టు ఉంది, చూడాలి ఏమవుతాం. లెట్స్ గో. చూడండి అసలు మినీ చార్టెడ్ ఫ్లైట్ అన్నమాట.
ఫ్లైట్ చూడండి, ఏదో ఎలియన్స్ అంట. నాయనా ఏంటి తిట్టుంది, మేస్తుందిరా. ఏదో చార్టెడ్ ఫ్లైట్ ఎక్కుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. ఉన్నాయి మెట్లు. మినీ ఫ్లైట్ అబ్బాయి ఇది. చూడండి అసలు ఫ్లైట్ అయితే చాలా చిన్నది, చార్టెడ్ ఫ్లైట్ ఉన్నట్టుంది. నాకు విండో పక్కన వచ్చేది టర్బైన్, ఈ బ్లేడ్ పక్కనే ఇచ్చాడు నాకు. అమ్మో ఎట్లుంటుందో ఏంటో సౌండ్ ఫ్రంట్. అదన్నమాట సంగతి. Now we are at తిరుపతి ఎయిర్పోర్ట్. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. అలియన్స్ బుక్ చేసుకున్నాను రా స్వామి, చుక్క కనపడ్డాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే మళ్ళీ ఎక్కన ఫ్లైట్, అనవసరంగా డబ్బులు బొక్క. కొంచెం లేట్ అయినా 12 గంటలకి ఇండిగో చేసుకొని ఉండాల్సింది. తొందరగా వస్తాను కదా అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ పెట్టి దీనికి చేసా. బాగా పడింది నాకు, ఏం చేయలేం. ఓకే ఫైన్, వన్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. సి తిరుపతి ఎయిర్పోర్ట్ మన చుట్టూ వెంకటేశ్వర స్వామి బొమ్మ. ఫైనల్లీ తిరుపతికి వచ్చేసాం. ఇంతటితో క్లోజ్ అన్నమాట ఎయిర్పోర్ట్స్ చాప్టర్. ఇప్పుడు వెళ్ళి బస్సు చూసుకొని నెల్లూరుకి. ఓకే టాటా. ఇంకా ఫైనల్గా బస్ కోసం అయితే వెయిట్ చేశాను, బట్ బస్ రాలేదు. సో నేనేం చేశాను, కొంచెం సేపు అక్కడే వెయిట్ చేసి ఇంకా ఆటో వస్తే ఆటో ఎక్కేసి రేణిగుంట బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి నించున్నాను. అక్కడ ఒక కార్ వచ్చింది. సో నెల్లూరు అంటే ఎక్కేసా. ఫైనల్లీ రీచ్ ఇన్ నెల్లూరు.